నాగోల్ ధనలక్ష్మి నగర్ చండీ అమ్మవారి ఆలయంలో ముస్లిం వ్యక్తి నమాజ్ చేస్తున్నాడని తెలియడంతో అడ్డుకున్నారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అమ్మవారి దేవాలయం వద్దకు చేరుకున్నారు. సతీష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి మాలధారణ వేసి నిన్నటితో దీక్ష ముగించుకుని శబరి నుండి తిరిగి రావడం జరిగింది. ఈ రోజు మంగళవారం కావడంతో మాలధారణ తీయకూడదని అమ్మవారి దేవాలయానికి వెళ్లగా అతని వెంట బిలాల్ పిడుగురాళ్లకు చెందిన స్నేహితుడిని తీసుకుని వెళ్లాడు. అతను అక్కడ కూర్చొని ఉండగా అక్కడ ఉన్న మిగతా అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన స్వాములు ముస్లిం వ్యక్తి వచ్చాడంటూ గొడవపడి అతన్ని బయటకు పంపించడం జరిగింది. అయితే ఈ బిలాల్ అనే వ్యక్తి కన్వర్టెడ్ ముస్లిం. అతని పూర్తి పేరు వెంకటేష్ గా గుర్తించారు పోలీసులు. నాగోల్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నాగోల్ బండ్లగూడ ఆనందనగర్ ధనలక్ష్మి నగర్ లో చండీ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఆ చండీ అమ్మవారి టెంపుల్కి ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక ముస్లిం వ్యక్తి లోపలికి రావడం జరిగింది. ఆ ముస్లిం వ్యక్తి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చేతులు ఇలా జోడించి ఏవో మంత్రాలు ఏవో చదువుతున్నాడు. అంటే వారికి సంబంధించినటువంటి ఈ ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థన ఏదో చేస్తూ ఉన్నారు. అతను వెంబటి ఒక అయ్యప్ప స్వామి వచ్చాడు. ఆ అయ్యప్ప స్వామి పక్కకు లాగుతున్నా కానీ మా అయ్యప్ప స్వాములు అక్కడ ఉన్నారు, ఏం స్వామి మీరు చదువుతుంది పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అంటే అతను వినకుండా అలాగే చదువుతూ ఉన్నాడు. వీళ్ళందరికీ భయం వేసింది, పక్కన ఆడవాళ్ళకు కూడా. ఏందో సరే ఏదో మంత్రాలు చదువుతున్నాడు అని చెప్పేసి పక్కకు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతను రాలేదు చాలాసేపటి వరకు. ఆ విధంగా జరిగింది పొద్దున. ఆ విధంగా జరగడం కారణం ఏమిటయ్యా అంటే ఆ పక్కన వచ్చిన వ్యక్తి కూడా నా క్లాస్మేట్, నేను ఎంబీఏ చదివాము అది ఇది అంటున్నాడు. అయ్యప్ప మాల తీశానంటున్నాడు. మరలానేమో ఆ మాల తీయకుండా అలాగే కండువా వేసుకుని ఉన్నాడు. అసలు వీళ్ళు ఏ ఉద్దేశంతో టెంపుల్కి వచ్చారు, అక్కడ పరిస్థితి ఏమిటనేది మాకు అర్థం కావట్లేదు. కొంచెం భయాందోళనగా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే అతని ఆధార్ కార్డులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అతని ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేస్తే దాంట్లోనేమో హిందూ పేరు ఉంది. ఇతను చూస్తేనేమో మొత్తం మీసం తీసి గడ్డం పెంచుకొని ఇలా ముస్లిం లాగా ఉన్నాడు. ఇతనే మరలా వేరే అతను నాకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా కనిపించాడు. అంటే ఈ విధంగా ముస్లింస్ ప్రతి దేవాలయాల్లో రెక్కి నిర్వహించి ఏం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో మాకు కొంచెం భయాందోళనగా ఉంది. పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము. అతనికి చుట్టుపక్కల ఏమో పోలీసులు ఉన్నారు. అతనితో అంటే మాట్లాడారు కొంతమంది అయ్యప్ప స్వాములు మాత్రమే. అతను మాత్రం వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అతనితో ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మేము ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ విషయం ఏమండి అని చెప్పేసి అంటే మామూలుగా నమస్కారం చేసుకోవడానికి వచ్చాడేమో అని చెప్పేసి ఈ విధంగా పోలీసు వారు అంటున్నారు. మాకేమో భయంగా ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మి నగర్ లో ఉన్నటువంటి చండీ అమ్మవారి ఆలయానికి ఒక ముస్లిం వ్యక్తి వచ్చి లోపల కూర్చొని నమాజ్ చేస్తున్నటువంటి ఘటన ఒకసారిగా కలకలం రేపింది. అదే ఆలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఆ ముస్లిం వ్యక్తి దగ్గరకు వెళ్లి ఆలయంలోకి ఎలా ప్రవేశించావు, ఎవరి ద్వారా ప్రవేశించావు, దీంట్లో నమాజ్ చేయడం ఏంటి, ఇది మీ ప్రార్థన మందిరం కాదు కదా, ఆలయం లోపలికి ఏ ఉద్దేశంతో వచ్చారంటూ కూడా ఆ ముస్లిం యువకుడిని అడ్డుకొని నాగోల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ మతానికి చెందినటువంటి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇక్కడ సతీష్ అనే వ్యక్తి అయ్యప్ప మాల ఆయన ధరించడము, ఆ దీక్ష ముగియడము, ఆ దీక్ష నిన్నటితో ముగియడంతో శబరికి వెళ్లి తిరిగి మళ్ళీ నాగోల్ కి చేరుకోవడము. ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు అయ్యప్ప డ్రెస్ తీయకూడదు అనే ఒక సెంటిమెంట్ తోటి ఆ డ్రెస్ వదలకుండా సతీష్ అనే వ్యక్తి తోటి ఈ పిడుగురాళ్లకు చెందినటువంటి బిలాల్ అనే వ్యక్తి టెంపుల్లోకి రావడము, ఆ సతీష్ తో పాటు అతను కూడా కూర్చొని పూజలో పాల్గొనడము. అతను ఈ హిందూ సాంప్రదాయబద్ధంగా పూజలు చేయకుండా తమ మతానికి చెందినటువంటి ఆ స్టైల్లో ఆ నమాజ్ చేసినటువంటి వెంటనే అయ్యప్ప స్వాములు అడ్డుకొని ఇలా ఆలయంలో నమాజ్ చేయకూడదు అంటూ కూడా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని నాగోల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పోలీసులు బిల్లాల్ని అదుపులోకి తీసుకొని అతని ప్రశ్నించడం కొనసాగుతా ఉన్నారు. అయితే ఈ బిల్లాల్ అనే వ్యక్తి కన్వర్టెడ్ ముస్లిం అని అతని పేరు వెంకటేష్ గా పోలీసులు గుర్తించి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతా ఉన్నారు. ఒకవేళ అతను కన్వర్టెడ్ ముస్లిం అయితే మాత్రం అతను టెంపుల్లో నమాజ్ ఎలా చేస్తాడు, ఇది ప్రార్థన మందిరం, ఒకే సాంప్రదాయబద్ధంగా ముందుకు వెళ్లాలి కానీ డిఫరెంట్ గా పూజలు చేసి ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇలా వ్యవహరించాలనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమైనటువంటి వెంటనే అయ్యప్ప స్వాములు ఈ సురేష్ అనే వ్యక్తి, అతనితో సతీష్ అనే వ్యక్తి, అతనితో పాటు వచ్చినటువంటి ఈ పిడుగురాళ్లకు చెందినటువంటి బిలాల్ అనే వ్యక్తి ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి ఇంకా వేరే ఉద్దేశంతో ఏదైనా టెంపుల్లోకి ప్రవేశించారా లేదా నిజంగానే అమ్మవారి టెంపుల్ ని దర్శించుకునేందుకు వచ్చారా అనే దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తా ఉన్నారు. రెహానా.
ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. राजस्थ में